నమస్తే నమస్తే గణేష్, బాగున్నావా? ఇంకేంటి సంగతులు చెప్పు. బాగున్నావా? బాగున్నావా తమ్మి? అందరు అమ్మ నాన్న అందరు బాగున్నారా? ఏంటి సంగతి, ఎట్లా వచ్చినావు? అదే ఇల్లు సంతకం కావాలా? అచ్చా, ఇల్లు వాడుతున్నారా? ఎప్పుడు స్టార్ట్ చేశారా వర్క్? ఓకే ఓకే, పర్మిషన్ కోసం వచ్చినావు అంతే. కంగ్రాట్స్, ఇల్లు కడుతున్నావు. ఇంకేంటి, పెళ్ళి ఎప్పుడు? ఇంకా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు? చేసుకోవాలన్నా. ఓకే, అవునా, ఇల్లు కట్టి పెళ్ళి చేసుకోవాలి. సరే తమ్మి, మంచిది మంచిది. సైన్ సిగ్నేచర్ కావాలంటే తెలుసుగా గణేష్, పైసలు లేని పని జరగదు. ఎందుకంటే పైసలు అయితే 10,000 అవుతాయి తమ్మి. మొన్ననే నేను గెలిపించిన తమ్మి, గెలిపించినందుకే నేను 10,000 అడుగుతున్నా. వేరే వాళ్ళు అయితే 20,000 అడుగుతుంది. నువ్వు మావాడు కాబట్టి 10,000 అడుగుతున్నా. మీరే గెలిపిస్తే ఇల్లు కట్టిస్తామని చెప్పినాం తమ్మి, ఇంటికి వచ్చి చెప్పినాం తమ్మి. కానీ ఇప్పుడు పైసలు లేని పని జరగదు తమ్మి, తెలుసు నీకు. ఓట్లేటప్పుడు అట్లా చెప్పినాం తమ్మి, మంద చెప్తాం. మంద చెప్పినంత మాత్రమే నన్ను అయితే అన్యాయం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అన్యాయం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఏ ఓటు అడిగినప్పుడు మీరు నాకేమన్నా ఫ్రీగా వేసారా? డబ్బులు తీసుకోకుండా ఓటు వేసారా? ఇంటికి మీరు 4 ఉంటే ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇచ్చిన, మళ్ళీ 5 బొంగల ప్యాకెట్లు ఇచ్చిన, మళ్ళీ కోటర్ సీస్ ఇచ్చిన మీ నాయనకి. అప్పుడు గుర్తురాలేదా? అప్పుడు అన్యాయం అనిపించలేదా? నేను 50 లక్షలు తెచ్చి బయట నుంచి వడ్డీకి తెచ్చి ఇప్పుడు 50 లక్షలకు వడ్డీ ఎట్లా కట్టుకోవాలని నేను తల పట్టుకుంటున్నా. ఇప్పుడు ఎట్లా కట్టుకోవాలి? గిట్లనే కట్టుకోవాలి. 50 లక్షలకి ఇప్పుడు నేను 50 లక్షలు పెట్టినా, నేను 1,50,000 తీసుకోవాలి. అన్యాయం అని మాట్లాడుతున్నావు. నువ్వు తీసుకున్నప్పుడు అన్యాయం అనిపించలేదా? అప్పుడు నువ్వు తీసుకుని అప్పుడు నువ్వేం ఆలోచించినా మనకు 1000 రూపాయలు, మనకు 4,000 5,000 వచ్చినాయి కదా, ఇప్పుడు అయిపోతుంది అనుకున్నావు. ఇప్పుడు మళ్ళీ నువ్వు నాకు దగ్గర పని వస్తుంది నువ్వు అనుకోలే. అదే నువ్వు డబ్బులు తీసుకోకుండా ఓటేసింటే నేను కూడా నిజాయితీగా సత్యంగా చేసి ఇస్తుంటే, నువ్వు నిజాయితీ ఇట్లా గల్ల పట్టుకొని అడిగేది ఉండే, నేను ఓటేసిన డబ్బులు తీసుకోకుండా అని చెప్తున్నాను. పని పైసలు ఉంటేనే అయితే, లేకపోతే లేకపోన్నాడు. పైసలు తీసుకొని రా, ఇట్లా రాకు.